ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా తులారాశి వారందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి రేపు గురువారం జూన్ 4వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క కారణంగా ఈరోజు తులారాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉండబోతోంది? అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు గురువారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే గనక తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ 2026 సంవత్సరం జూన్ 4వ తారీఖున గురువారం రోజున తులారాశి వారికి పూర్తి ఫలితాలను చూస్తే గనక రేపటి రోజు తులారాశి వారికి ఉద్యోగులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే ఇప్పటి వరకు ఉండే సమస్యలు తొలగిపోతాయి. ప్రస్తుత వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. మీ పనుల వల్ల మీ పై అధికారులు మీ పైన ఇంప్రెస్ చూపిస్తారు. అలాగే మీకు జీతాలు పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజున తులారాశి వారికి చెందిన వ్యాపారస్తులకు రేపు అద్భుతమైన వ్యాపార లాభాలతో పాటుగా భవిష్యత్తు గురించి మీరు చేసేటటువంటి ఆలోచనలు, అలాగే మీరు వ్యాపారంలో పెట్టే పెట్టుబడులు మంచి లాభపూరితంగా ఉంటాయి. అదేవిధంగా అన్ని రంగాల వారికి రేపు కలిసి వచ్చే సమయంగా కనిపిస్తూ ఉంది. ఇక రేపటి రోజు తులారాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీకు జనంలో మంచి ఆకర్షణ ఏర్పడుతుంది. అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అలాగే స్త్రీలకు భర్తతో సౌఖ్యము, గృహంలో ఆనందం నెలకొంటుంది. అదేవిధంగా ఈ రాశికి చెందిన వారికి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుండి రేపటి రోజు బయటపడతారు. అలాగే ఈ రాశి వారికి రేపు మీ మనసులో గొప్ప గొప్ప ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా సాగుతుంది. అలాగే మీకు స్నేహితుల ద్వారా లేదా మీ యొక్క సన్నిహితుల ద్వారా గొప్ప వ్యక్తులు కూడా పరిచయం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని కారణంగా మీరు ఉన్నత స్థాయికి కూడా చేరుకుంటారు. అలాగే రేపు నిరుద్యోగులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా మీ సంస్థల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇక విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన సమయంగా ఉంటుంది. ముఖ్యంగా రేపు గురువారం రోజున ఈ యొక్క తులారాశి వారు మీ ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి అని అనుకున్న వారికి ఇది అనుకూలమైన సమయం. అలాగే అప్పుల బాధల నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన పనులన్నింటినీ కూడా సజావుగా పూర్తి చేసుకుంటారు. ఆగిపోయిన పెండింగ్ పనులను కూడా కంప్లీట్ అవడంతో పాటుగా గొప్ప గొప్ప అవకాశాలు కూడా మీకు అంది వస్తాయి. ఇక ఈ యొక్క తులారాశి వారికి రేపు గురువారం రోజున ఉండేటటువంటి ఏమైనా ప్రతికూల పరిస్థితులు అనుకూలమైన పరిస్థితిగా మారడానికి విష్ణు ధ్యానం చేసుకోవడం వల్ల మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.